మబ్బుల మధ్యలో ఉన్నాము. ఒకసారి ఆ బుద్ధుడి విగ్రహం అలా చెట్ల మధ్యలో చూడండి. ఈ మబ్బుల్ని ఇలా చూస్తుంటే ఇక్కడ చైనా వాళ్ళు దాన్ని పగోడా అంటారు. ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళం మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకు వచ్చేటప్పుడు గుండె జారిపోయింది అన్నాడు. హోటల్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఏమైందో ఏమో మరి కళ్ళు మూసేసుకున్నారు. కొత్త పింక్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం మలేషియాలో చూడబోయే నెక్స్ట్ ప్లేస్ ఏంటి అంటే జెంటింగ్ హైలాండ్. మలేషియా వచ్చిన ఎవరైనా సరే ఈ ప్లేస్ ని అస్సలు మిస్ అవ్వకూడదు. అందుకే మేము హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి గ్రాబ్ తీసుకొని జెంటింగ్ హైలాండ్స్ ప్రీమియం అవుట్లెట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం పైకి కార్ లో వెళ్ళొచ్చు, కానీ మేమైతే ఈ కేబుల్ కార్ ద్వారా వెళ్దాం అనుకుంటున్నాము. నేనైతే ఇప్పటి వరకు కేబుల్ కార్ ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. చూడాలి మరి జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. ఈ కేబుల్ కార్ ఎక్కడానికి టికెట్స్ అయితే మాత్రం ఈ మెషిన్ నుంచే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ గ్లాస్ ఫ్లోర్ ని సెలెక్ట్ చేసుకున్నాం. మేము ఇక్కడ వన్ వే తీసుకున్నాం, కావాలంటే రిటర్న్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ప్రైస్ అయితే ఒక్కొక్కరికి 30 రింగిట్స్ పడింది. ఈ మెషిన్ అయితే డబ్బులు తీసుకోదు, సో ఖచ్చితంగా మీ దగ్గర ఒక ఇంటర్నేషనల్ కార్డ్ అయితే ఉండాల్సిందే. ఇదిగోండి, ఇంకా మన టికెట్స్ కూడా ప్రింట్ అయిపోయి వచ్చేసాయి. ఇక మా లిక్కీ అయితే టికెట్స్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇంకా మేము కూడా మా జర్నీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తామా అని చాలా ఈగర్ గా ఉన్నాం. మలేషియాలో ఈ జెంటింగ్ హైలాండ్స్ చూడాలంటే ఖచ్చితంగా ఒక రోజునైతే కేటాయించాల్సిందే. మన సెక్యూరిటీ చెక్ అయిపోయింది, ఇంకా మన టికెట్స్ కూడా స్కాన్ అయిపోయాయి. సో వీఆర్ రెడీ టు గో. మనం గ్లాస్ ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఆ లైన్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, మన కేబుల్ కార్స్ కూడా మనల్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ కేబుల్ కార్ ఎక్కడా కూడా ఆగదు, అది మూవ్ అవుతూనే ఉంటది. సో మనం అది మూవ్ అవుతున్నప్పుడే ఎక్కాలి. అండ్ మనం ఎక్కంగానే వాళ్ళు ఒక ఫోటో కూడా తీస్తున్నారు. మనం పైకి వెళ్ళగానే అక్కడైతే మనకి ఫోటోని ఇస్తారు, కావాలంటే తీసుకోవచ్చు. గ్లాస్ ఫ్లోర్ చూడగానే మా ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ రెండు డబుల్ అయిపోయాయి. మేము వెళ్ళేటప్పుడు గ్లాస్ ఫ్లోర్ కి పెద్దగా లైన్ లేదు కాబట్టి మాకైతే ఒక కార్ ఇచ్చేసారు. విన్నారు కదండి మా వాళ్ళ అరుపులు. స్టార్ట్ అవ్వగానే వాళ్ళు భయంతో ఎలా అరిచారో. అందరికి ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ కాబట్టి మేము చాలా థ్రిల్ గా ఫీల్ అయ్యాము. మాకైతే ఎక్కిన తర్వాత ఒకటే కన్ఫ్యూజన్, ఎటు చూడాలో అర్థం కావట్లేదు. కిందను కూడా గ్లాసే కాబట్టి కిందకి చూడాలా లేదంటే చుట్టూ 4 వైపులు చూడాలా అస్సలు అర్థం కాలేదు. ఒకసారి వ్యూ చూడండి, చూస్తుండగానే అలా కొండ మీదకి వెళ్ళిపోతున్నాము. అలా పైకి వెళ్తుంటే మబ్బులన్నీ పలకరిస్తున్నట్టున్నాయి. ఈ కేబుల్ కార్ రైడ్ లో మనం కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక స్టేషన్ అయితే వస్తుంది. అదే చిన్స్వి కేవ్స్ టెంపుల్ అన్నమాట, చైనా వాళ్ళ గుడి. యాక్చువల్గా చాలా మందికి ఇక్కడ ఏముంటుందో తెలియక వాళ్ళు ఇది మిస్ చేసి డైరెక్ట్ గా జెంటింగ్ హైలాండ్స్ కు వెళ్ళిపోతారు. కానీ జెంటింగ్ హైలాండ్స్ తో పాటు ఈ ప్లేస్ ని కూడా తప్పకుండా చూడాల్సిందే. ఇక్కడ పొడుగ్గా టవర్ లా కనిపిస్తుంది కదా, ఇదే ఆ గుడి. ఈ కేబుల్ కార్ లో ఇలా వెళ్తుంటే నాకేవో రెక్కలు వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదిగోండి, మనం చిన్స్వి స్టేషన్ కి అయితే వచ్చేసాం. కేబుల్ కార్ ఎక్కడ ఆగదు కాబట్టి అది వెళ్తుండగానే మనం అయితే దిగిపోవాలి. ముందు పిల్లల్ని అయితే దింపేసి ఆ తర్వాత మేము దిగాము. ఎంతైనా ఫస్ట్ టైం కదా, ఆ మాత్రం భయం ఉంటుంది. చూడండి, ఒకదాని తర్వాత ఒకటి కేబుల్ కార్స్ ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయో. స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి అయితే స్లో అవుతున్నాయి. ఇక్కడ నుంచి మనం ఈ ఎక్స్లేటర్స్ ద్వారా కిందకి దిగి మనం టెంపుల్ కి అయితే వెళ్తాము. ఒకసారి విండోలో నుంచి బయటకు చూడండి, మనమైతే మబ్బుల మధ్యలో ఉన్నాము. ఈ మబ్బుల మధ్యలో నుంచి కేబుల్ కార్స్ వెళ్తూ వస్తూ ఉంటే చూడడానికి చాలా బాగుంది. ఈ టెంపుల్ కి కూడా 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది కేబుల్ కార్ ఎంట్రన్స్ కదా, ఇంకోటి వచ్చి రోడ్ ఎంట్రన్స్ అన్నమాట. మళ్ళీ వచ్చే ప్లేసెస్ కాదు కదా, ఎక్కడ పడితే అక్కడే నిల్చొని ఫోటో తీసే అంటున్నాం. ఈ మబ్బులు ఎప్పుడు వెళ్తాయా, ఈ టెంపుల్ వీడియో ఎప్పుడు తీస్తానని చాలా సేపు ఆ కారిడార్ లోనే వెయిట్ చేశాను. ఈ టెంపుల్ అంతా 28 ఎకరాల్లో ఉన్నది. అంటే ఊహించుకోండి ఎంత పెద్దగా ఉంటుందో. కారిడార్ నుంచి రైట్ సైడ్ ఆ పెద్ద గుడి ఎలా అయితే ఉందో, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా గృహాలు అయితే ఉన్నాయన్నమాట. గృహాలు అనగానే పెద్ద పెద్ద గృహాలు ఉంటాయని అనుకోకండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న గృహాలే. ఇలా మెట్లెక్కి అలా వాటర్ పడుతున్న గృహ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో అయితే తీసేసుకుందాం. ఇవన్నీ గృహ లోపల ఉన్న శిలా పలకాలు. కింద నుంచి చూస్తే ఇక్కడ ఇవన్నీ ఉంటాయని ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంతా చైనా దేవుళ్ళకి సంబంధించింది ఉంది. నాకైతే అసలు ఏమీ అర్థం కాలేదు. ఒక్కసారి ఈ చుట్టూ ఒక లుక్ అయితే వేసేయండి. ఇక ఇక్కడ నుంచి రైట్ సైడ్ అయితే ఒక వే ఉంది కదా, ఆ వే పట్టుకొని అయితే ఇటు వచ్చేసాం. ఈ విగ్రహాలు చూస్తుంటే ఇవేంటో కూడా తెలియట్లేదు. ఆ పిల్లలు అయితే గుడి అన్నానని చెప్పి ఇంకా అన్నిటికీ దండాలు పెట్టేస్తున్నారు.
ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్న గృహలు ఉంటాయి అన్నాను కదా, చూడండి గృహల్లో నుంచే నడుచుకుంటూ వెళ్తే లాస్ట్ కి ఒక పెద్ద బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే వెళ్తాము. ఇలాంటి కేవ్స్ దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం అడుగులు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఇక్కడ మలేషియాలో రోజు వర్షం పడుతుంది కాబట్టి ఎక్కడ చూసినా మీకు తడి నేలే కనిపిస్తుంది. 2 ఫ్లోర్లు కిందకి చూస్తే మనకి ఈ గుడి రోడ్ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ కార్లన్నీ కూడా పార్క్ చేశారు. ఆల్మోస్ట్ ఆ గుడి అలాగే ఒక 10 ఫ్లోర్స్ అయితే ఉంది. ఒక్కసారి ఈ చైనా లైట్స్ ని చూడండి, ఈ గుడి చుట్టూ ఉన్న ఈ లైట్స్ గుడి అందాన్ని ఇంకా పెంచేశాయి. పదండి అలా ముందుకు వెళ్లి చుట్టూ ఏమున్నాయో చూసొచ్చేద్దాం. ఈ చైనా గుడి సీ లెవెల్ నుంచి 4600 అడుగుల ఎత్తులో అయితే ఉంది. ఇక్కడికి ఎక్కువగా సింగపూర్, తైవాన్, వియత్నాం, చైనా, థైలాండ్, ఇండోనేషియా నుంచి భక్తులు అయితే వస్తారు. ఇక్కడ మీకు విగ్రహం కనిపిస్తుంది కదా, ఈయనే లిమ్ గో టాంగ్. ఈ జెంటింగ్ హైలాండ్స్ ని కనిపెట్టింది ఈయనే. అలాగే ఈ చైనా గుడికి భూమిని దానం ఇచ్చింది కూడా ఈయనే. ఇక్కడ నుంచి జెంటింగ్ హిల్ టాప్ కి వెళ్ళడానికి జస్ట్ 5 minutes పడుతుంది. అండ్ రోప్ వే డిస్టెన్స్ కూడా పెద్ద ఎక్కువేం ఉండదు. లక్కీగా ఈ గుడిని చూడడానికి వెళ్ళినప్పుడు వర్షం అయితే పడలేదు. ఇక్కడ మలేషియాలో రోజు వర్షం పడుతుంది. ఈ వర్షాన్ని చూసి మనకు చిరాకు రావాలి. రోజు ఏదో ఒక టైంలో వర్షం వచ్చి అలా పలకరించి వెళ్తుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ లో మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం రోప్ వే నుంచి అలా స్ట్రైట్ గా వచ్చి లాస్ట్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి లెఫ్ట్ లో కనిపించే విగ్రహాలన్నీ కూడా మనకి నరకం గురించి చెప్తాయి. ఏ తప్పుకి ఎవరు శిక్షిస్తారు, ఎలా శిక్షిస్తారు అనేవంతా కూడా ఇక్కడ క్లియర్ గా చూపించింది. ఒక్కసారి ఆ బుద్ధుడి విగ్రహం అలా చెట్ల మధ్యలో చూడండి, మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. యాక్చువల్ గా దూరం నుంచి చూస్తుంటే ఆ బుద్ధుడి విగ్రహం చిన్నదిలా కనిపిస్తుంది, కానీ దీన్ని ఇక్కడ జైంట్ బుద్ధ స్టాచ్యూ అంటారు. 1975 లో ఈ ల్యాండ్ అంతా గుడి కట్టడానికి డొనేట్ చేశారు. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తే 1994 లో కంప్లీట్ అయిందంట. అంటే కట్టడానికి ఆల్మోస్ట్ 18 years పట్టింది. ఈ బొమ్మల్ని ఇక్కడ చూసి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మధ్యలో ఆ డైనింగ్ టేబుల్ సెటప్ చూసి అర్థమైంది, ఓహో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని భోజనం చేస్తారనమాట అని. అక్కడ మధ్యలో కొన్ని కుర్చీలు ఖాళీ ఉంటే మేము కూడా అక్కడికి వెళ్లి కూర్చొని వాళ్ళతో ఫోటో తీసేసుకున్నాం. ఈ బొమ్మల దగ్గర నుంచి లెఫ్ట్ కి వెళ్తే చివరిన ఒక పెద్ద గంట అయితే ఉంటది అనమాట. అక్కడ మనం కోరుకొని ఆ గంటను అయితే కొట్టాలి. ఇది చాలా పెద్ద గంట, ఒక్కసారి కొట్టారంటే మొత్తం ఈ ఏరియా అంతా వినిపిస్తుంది. అదండి ఎదురుగా ఫెన్సింగ్ ఉంది కదా, ఆ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి వ్యూ అంతా చూద్దాం. అక్కడ నిల్చున్నామంటే కొండంచులో నిల్చున్నట్టే. ఈ కొండల మీద కూడా చాలా వరకు టీ ప్లాంటేషన్ ఎక్కువ ఉంటది. ఒక్కసారి ఆ రోడ్ వే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ ఈ మబ్బుల్ని ఇలా చూస్తుంటే ఏ మబ్బులు మీకన్నా నేనే హైట్ లో ఉన్నానని చెప్పాలనిపిస్తుంది. ఏ మాటకి ఆ మాటేనండి. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది. అబ్బబ్బా ఏం గాలి వేస్తుందండి, స్వర్గంలో తేలిపోతున్నట్టుంది. ఇందాకల నుంచి ఆ పొడుగ్గా ఉన్నదాన్ని టవర్ అంటున్నాను కదా, ఇక్కడ చైనా వాళ్ళు దాన్ని పగోడా అంటారు. అదేనండి మన గుడిలో మనకి గోపురాలు ఎలాగో ఇక్కడ చైనా గుడిలో అలాగో పగోడా అనమాట. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి గుళ్ళు దేవుళ్ళు వేరువేరుగా ఉన్న మనుషులకున్న నమ్మకాలు అయితే ఒక్కటే. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదంతా కూడా హాల్. ఇక్కడ పెళ్లిళ్ళు అవి జరుగుతాయి. ఒక్కసారి చుట్టూ చూడండి, మబ్బులు అలాగా వస్తూ వెళ్తూ ఉన్నాయి. ఈ మబ్బులు అలా వచ్చి మనల్ని తాకినప్పుడు ఏదో చిరు జల్లు వస్తుంది కదా, అలా జల్లుల్లో పడుతుంది అనమాట. మా వాళ్ళకైతే అప్పుడే కాళ్ళ నొప్పులు వచ్చి అలిసిపోయారు, ఎందుకంటే ఇక్కడ ఆడుకునే స్కోప్ ఎక్కువ లేదు కదా. అదే వాళ్ళకి ఆడుకోవడానికి తిరగడానికి కంఫర్ట్ గా ఉండుంటే ఎంత పరిగెట్టినా కూడా వాళ్ళకి కాళ్ళ నొప్పి రాదు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది గుడి. అండ్ లెఫ్ట్ సైడ్ కిందకి చూస్తే ఇది కూడా గుడే, కాకపోతే అక్కడ పైన చూడండి మొత్తం అన్ని కూడా డ్రాగన్ బొమ్మలే ఉన్నాయి అన్నమాట. రకరకాల డ్రాగన్ బొమ్మలు ఉన్నాయి. ఒక్కసారి రైట్ సైడ్ గుడి ఉంది కదా, ఆ గుడిని అలా బయట నుంచే చూసుకుంటూ వెళ్దాము. మన గుళ్ళకి వీళ్ళ గుళ్ళకి ఉన్న ఇంకొక కామన్ థింగ్ ఏంటి అంటే అగరబత్తులు అనమాట. వీళ్ళు కూడా మనలాగే అగరబత్తిలు వెలిగించి దేవుడికి మొక్కేసి ఆ ఎదురుగా ఉన్న ఇసుకలో అయితే పెడతారు. జనరల్ గా చెప్పుల్ని బయటే విడిచిపెట్టి వెళ్తాం కదా, వీళ్ళు ఏంటో చెప్పులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇందాక మీకు ఆ రెడ్ కలర్ లైట్స్ ని చైనా లాంతర్లు అన్నాను కదా, అవి చైనా లాంతర్లే గాని బ్లెస్సింగ్ లైట్స్ అంటారనమాట. ఎక్కువసేపు గుడి దగ్గరే ఉంటే ఇంకా ఈ రిసార్ట్ వరల్డ్ చూడలేమని
అని చెప్పేసి ఫాస్ట్ గా కేబుల్ కార్ ఎక్కేసి పైకి అయితే వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే మనకి టైం కూడా సరిపోవాలి కదా. కేబుల్ కార్ ఎక్కి ఈ లోపలికి అడుగు పెట్టంగానే ఏదో ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. ఎటు చూసినా లైట్లు, పెద్ద పెద్ద స్క్రీన్లు, లౌడ్ మ్యూజిక్ ఇదే ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఏదో కొత్త ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. బహుశా హైఫై లైఫ్ అంటే ఇలానే కనిపిస్తుందేమో మరి. ఈ జెంటింగ్ హైలాండ్ రిసార్ట్ వరల్డ్ కి సెంటర్ ఇదే అనమాట. అందుకే ఇక్కడ మధ్యలో గోల్డ్ కలర్ డ్రాగన్ బొమ్మను అయితే పెట్టారు. ఈ బొమ్మ చుట్టే అన్ని ఉంటాయి. ఇక్కడైతే మనకి ఎదురుగా క్యాసినో కనిపిస్తుంది. దీన్ని స్కై క్యాసినో అంటారు. పిల్లలకైతే అలౌడ్ లేదు, పెద్దవాళ్ళు వెళ్ళొచ్చు లోపలికి. ఇదే స్కై ట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్. అసలు వచ్చిన దగ్గర నుంచి దీని లోపలికి ఎప్పుడు వెళ్తామా అని మా పిల్లలు ఒక్కటే వెయిటింగ్. ఆల్మోస్ట్ టైం 1:32 అయితే అయిపోతుంది. ఇంకా బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి ఈ రెస్టారెంట్ లోకి అయితే దూరేసాం. ఏంటో ఇక్కడ ఏం చూసినా కూడా అన్ని ఒక రకమైన వైబ్ లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ రెస్టారెంట్ అంబియన్స్ కూడా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న చిన్న రోబో బొమ్మలు అయితే మరీ వింతగా ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లో ఉన్నాయి. ఒకటి వచ్చి వెల్కమ్ చెప్తుంది, ఇంకోటి వైలిన్ వాయిస్తుంది, ఇంకొకటి ట్రంపెట్ ఊతుంది, ఇంకొకటి అయితే డాన్స్ చేస్తుంది. ఇలాగ వెరైటీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ సీలింగ్ కి ఏదో బెలూన్స్ అంటించినట్టు కనిపిస్తుంది కదండి, అదంతా కూడా డాన్సింగ్ లైట్స్ అనమాట. మ్యూజిక్ కి తగ్గట్టు అవన్నీ డాన్స్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్ గా ఇందాక మనం డ్రాగన్ బొమ్మ చూసాం కదా గోల్డ్ కలర్ ది, దాని పైన ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇండోర్ జిప్ లైన్, చాలా పెద్ద జిప్ లైన్ అనమాట ఇది. ఇదిగోండి ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ కూడా వచ్చేసింది. ఇక్కడ రైస్ దొరకడం చాలా కష్టం, అందుకే మేమైతే పాస్తా, చికెన్ వింగ్స్, ఫ్రెంచ్ ఫ్రై ఇంకా చీజ్ స్టిక్స్ ఆర్డర్ ఇచ్చాం. బాగా తిన్నాం కదా, అందుకే అలా ఒక రౌండ్ వేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, టికెట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చూసుకుందాం అని వెళ్తున్నాం. ఒక్కసారి సీలింగ్ చూడండి, సీలింగ్ కి స్క్రీన్ ఉంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో స్కై లాగా పెయింటింగ్ వేయడం అయితే చూసాను, కానీ ఇలా స్క్రీన్ ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. అండ్ ఇదైతే రకరకాలుగా తిరిగేస్తుంది ఎందాకల నుంచి. ఇదైతే ఒక రెస్టారెంట్, ఇక్కడైతే ఓపెన్ కిచెన్ ఉంది. ఏంటబ్బా ఏం చేసేస్తున్నారా అని చూస్తున్నాను. ఇక్కడ వీళ్ళైతే చికెన్ డంప్లింగ్స్ చేస్తున్నారు. తినడానికి ఎలా ఉంటాయో తెలియదు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఇందాక మనం స్కై ట్రోపోలిస్ ఇండోర్ థీమ్ పార్క్ చూసాం కదా, ఇది వచ్చేసి అవుట్డోర్ థీమ్ పార్క్. ఇది జెంటింగ్ స్కై వరల్డ్స్. బయటన వర్షం పడుతుందని ప్రెసెంట్ అయితే టికెట్స్ ఏమి ఇవ్వట్లేదు, కౌంటర్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ స్కై వరల్డ్స్ అయితే చాలా కాస్ట్లీ, అయినా ఇప్పుడు వర్షంలో బయటకు వెళ్ళి ఆడలేం కాబట్టి ఇంకా ఇండోర్ థీమ్ పార్క్ వెళ్ళిపోదాం అని అయితే డిసైడ్ అయ్యాం. మా దక్ష ఎక్కడ పడితే అక్కడే హైట్ చెక్ చేసుకుంటది. ఇదిగోండి మా లిక్కి గడికి అయితే టికెట్ దొరికేసింది. ఇదేంటి అన్లిమిటెడ్ టికెటా? వావ్, ఏదైనా ఎక్కచ్చా? టికెట్లు తీసుకొని చేతులకు తగిలించేసుకోగానే ఒక్కొక్కరు మొహాలు ఎలిగిపోతున్నాయి అనమాట ఆనందంతో. ఇదేదో ఫ్యామిలీ రైడ్ అంట. అన్న చెల్లి ముందు ఇద్దరు అయితే దీనికి వెళ్లారు. కాకపోతే ఎవరి కారు వాళ్ళే డ్రైవ్ చేసుకోవాలి. లిక్కీ బాగానే ఆడేస్తాడు కానీ దక్షకి అయితే అస్సలు ఇది ఆడడం రాదు. కార్ ఎక్కడెక్కిందో టైం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉంది. ఇక ఇది చూడండి, ఇదైతే క్రేజీ స్పిన్ అంట. నిజంగానే క్రేజీగా ఉంది. నాకైతే హైట్స్ అంటే చాలా భయం, అందుకే ఇలాంటి వాటి జోలికి అయితే నేను అస్సలు వెళ్ళను. పాపం మా దక్షకి సెట్ అయ్యే రైట్స్ అయితే ఒకటి కూడా కనిపించట్లేదు. ఇంకా ఏం లేక ఈ మెరీగో రౌండ్ అయితే ఎక్కింది. పోనీ దక్షతో పాటు నేను వెళ్దామంటే నాకు కూడా ఒక టికెట్ ఉండాలంట. లక్కీగా తెలుగు ఆయన ఒకరు దక్షని తీసుకొని తన పక్కన కూర్చోబెడతానని చెప్పి రైడ్ కి అయితే తీసుకెళ్లారు. అందుకే ఈ రైడ్ లో లిక్కీ ఒక్కడే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇదిగోండి మేడం గారికి అన్ని అనుకూలించినట్టున్నాయి, బాయ్ చెప్తుంది. ఇది వచ్చేసి లార్జెస్ట్ ఇన్ఫ్లైటబుల్ థీమ్ పార్క్ అనమాట. దక్ష పాపం సరిగ్గా ఎంజాయ్ చేయలేదు కదా, అందుకని దక్షాని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా లిక్కీ అయితే సెపరేట్ గా విఆర్ జోన్ కి వెళ్ళి విఆర్ ఎంజాయ్ చేస్తానని వెళ్ళిపోయాడు. ఈ
ఇన్ఫ్లేటబుల్ పార్క్ కి మళ్ళీ సెపరేట్ గా టికెట్స్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను దక్ష ఇద్దరం టికెట్స్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదండి, ఎంట్రన్స్ అయితే ఒక ఎలుగుబంటి నోట్లో నుంచి లోపలికి వెళ్తున్నట్టుగా అయితే పెట్టారు. ఫుట్వేర్ అంతా కూడా ఇక్కడ లోపల ఉన్న స్టాండ్ లో అయితే పెట్టేసి సాక్స్ తో మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఒకవేళ సాక్సెస్ గానీ లేకపోతే అక్కడే వాళ్ళు అమ్ముతారు, సో తీసుకొని వెళ్ళొచ్చు. పింక్ అండ్ వైట్ స్లైడ్ అయితే మాత్రం దక్ష బాగా ఎంజాయ్ చేసింది. ఇన్ఫ్లేటబుల్ అంటే ఏముంటాయిలే, మహా అయితే ఒక 2-3 వెరైటీస్ ఉంటాయి అనుకున్నాను, కానీ లోపలికి వచ్చి చూస్తే మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలందరూ విపరీతంగా ఆడుకుంటున్నారు. ఈ ఇన్ఫ్లేటబుల్స్ ఎంత బాగున్నాయి అంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళం మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని అయితే నేను దక్ష ఇద్దరం రేస్ పెట్టుకొని మరీ వెళ్ళాము, నేను ఫస్ట్ అనుకొని. ఇది చూడడానికి ఎంత ఈజీగా ఉందో చాలా కష్టం అండి. ఇక్కడ ఉన్న అన్ని ఇన్ఫ్లేటబుల్స్ లోని ఇదే పెద్దదండి, చాలా పొడుగుంటది అనమాట. లోపల కూడా చాలా బంప్స్ అవి ఉంటాయి. నేను దక్ష అయితే ఇందులో 2 బంప్స్ మధ్యన ఇరుక్కుపోయాం అనమాట. ఎలా రావాలో మాకు అర్థం కాలేదు. ఇన్ఫ్లేటబుల్స్ ఆడాలన్నా కూడా కొంచెం ఫిట్నెస్ కావాలి నాకు అప్పుడే అర్థమైంది. ఇందులో పెద్దోళ్ళ కన్నా పిల్లలే చాలా బాగా ఆడుతున్నారు. నేనైతే ఇంక కలిసిపోయి ఎక్కడో దగ్గర కూర్చుందామని చెప్పి అయితే కూర్చుండిపోయాను. ఇదైతే ఏకంగా ట్రైన్ ఇంజన్ ని తీసుకొచ్చి పెట్టేశారు. ఇక్కడైతే చూడడానికి అన్ని ఒకేలాగా ఉన్నాయి, కానీ ఒకదానికొకటి పొంతనే లేవన్నమాట. అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. పేరెంట్స్ కి కూర్చోడానికి సెపరేట్ గా చైర్స్ కూడా వేశారు. అండ్ అలాగే ఇక్కడ పిల్లల కోసం కొన్ని జీప్ రైడ్స్ కూడా పెట్టారనమాట. మా దక్ష కూడా నాలాగే ఒక్కదాయి ఏ పని చేయలేదన్నమాట. పక్కన ఎవరో ఒకరు ఉండాలి. ఆ ఫ్రెండ్స్ ని కూడా ఎగ్జాక్ట్ గా దాని సైజ్ ఉన్న వాళ్ళని ఎంచుకుంటది. ఆ పిల్ల కూడా మా దక్షతో ఆడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించింది. ఇద్దరు కలిపి కొంతసేపు బాగా ఆడుకున్నారు. ఈ థీమ్ పార్క్ లో ఇక్కడ ఎవ్రీ 20 minutes వీళ్ళు ఇలా వచ్చి డాన్స్ చేసి వెళ్తూ ఉంటారన్నమాట. ఇంకో పక్క మా లిక్కి విఆర్ లోకి వెళ్తా అన్నాడు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడో చూసేద్దాం పదండి. అమ్మో, విఆర్ లో పారాగ్లైడింగ్ చేసేస్తున్నాడు. ఎవరికైతే హైట్స్ అంటే విపరీతమైన భయం ఉంటుందో, మెయిన్ గా నాలాంటి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ విఆర్ పారాగ్లైడింగ్ అయితే పర్ఫెక్ట్ అనమాట. కాకపోతే ఇలాంటివి చేసేటప్పుడు చేస్తున్న వాళ్ళకన్నా చూస్తున్న వాళ్ళకి ఎక్కువ ఫన్ గా అనిపిస్తుంది. ఇక లిక్కీది అయిపోగానే నెక్స్ట్ వాళ్ళ నాన్న టర్న్ అనమాట. వాళ్ళ నాన్న కూడా ఈ విఆర్ పారాగ్లైడింగ్ చేశారు. ఆల్రెడీ లిక్కీ గడిది ఎక్స్పీరియన్స్ చేశాడు కదా, ఇంకా వాళ్ళ నాన్నని ఎక్కడ చేయనివ్వట్లేదు అనమాట. నాన్న ఇలా చెయ్యు అలా చెయ్యు అని చెప్తూనే ఉన్నాడు. ఒకసారి మీరే వినండి. ఆడేవాళ్ళు అక్కడ విఆర్ లో నుంచి ఏం చూడగలుగుతారో అదంతా మనం ఇక్కడ మానిటర్ లో నుంచి కూడా చూడొచ్చు. ఒకసారి పైన వేలు చూడండి ఎంత బాగుందో. ఈ థీమ్ పార్క్ లో మొత్తం పిల్లలకు సంబంధించినవే ఎక్కువ ఉన్నాయి. విపరీతమైన టాయ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఇదైతే సూపర్ గ్లైడర్ అంట. ఈ రైడ్ చాలా వెరైటీగా అనిపించింది. ఒక రైడ్ కి మాక్సిమం 4 members వెళ్ళొచ్చు. ఈ రైడ్ చూస్తుంటేనే నాకు కళ్ళు తిరిగేశాయి. జనాలు ఈ రైడ్ ఎక్కడం కూడా నేను ఎక్కువ చూడలేదు. ఎక్కువ టీనేజర్స్ ఈ రైడ్ ని ప్రిఫర్ చేశారు. వాళ్ళు కూడా గాల్ చేశారనమాట. ఈ రైడ్ లో బాడీ ఎలా ఉండాలంటే కంప్లీట్ గా 180 degrees ఉండాలి. అంటే మనం బోర్ లో పడుకోవాలన్నమాట. చూడ్డానికి మాత్రం ఒక బైక్ వెళ్తుంది కదా అలాగే వెళ్తుంది, కాకపోతే 360 degrees తిరిగేస్తుంది. ఎటు నుంచి ఎటు తిరుగుతుందో కూడా తెలియట్లేదు, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇవన్నీ అయితే మనం ఎగ్జిబిషన్స్ లో గేమింగ్ స్టాల్స్ చూస్తాం కదా, అలాంటి స్టాల్స్ లాగా అనమాట. ఇదైతే రీబౌండ్ అంట. పక్కనే స్క్రీన్స్ ఉన్నాయి, దాని మీద పేరు, ఎలా ఆడాలి, ఎంత విన్ అవుతాం అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వచ్చేసి లాబ్స్టర్ పాట్ అంట. 360 degrees తిరిగేస్తుంది. ఎటు నుంచి ఎటు తిరుగుతుందో కూడా తెలియట్లేదు, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఇక ఇవన్నీ అయితే మనం ఎగ్జిబిషన్స్ లో గేమింగ్ స్టాల్స్ చూస్తాం కదా, అలాంటి స్టాల్స్ లాగా అనమాట. ఇదైతే రీబౌండ్ అంట. పక్కనే స్క్రీన్స్ ఉన్నాయి, దాని మీద పేరు, ఎలా ఆడాలి, ఎంత విన్ అవుతాం అన్నది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వచ్చేసి లాబ్స్టర్ పాట్ అంట.
ఇప్పుడు ఆడిన వాళ్ళు అక్కడ గేమ్ విన్ అయ్యారంట, అందుకే గంట కొడుతున్నారు. 2 balls కి 2 balls వేసేసారంట, సో అందుకే వాళ్ళైతే జైంట్ డాల్ విన్ అయ్యారు. ఇంకా ఇది వచ్చేసి హుకే డక్, పిల్లలు కూడా హ్యాపీగా ఆడేయచ్చు. 30 ringgits కి 5 ducks తీయచ్చు. మనం తీసిన 5 ducks కింద నెంబర్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసి మనకు వచ్చిన నెంబర్ బట్టి బొమ్మ అయితే ఇస్తారు. ఆ నీటిలో బాతులు చూడండి, అక్కడ ఒక దగ్గర కూర్చోట్లేదు, అలా తిరుగుతూనే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫన్ ప్లేట్స్, కార్ కి నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ ని మనం కస్టమైజ్ చేసుకోవడం. ఇదైతే వ్యాక్స్ హ్యాండ్ ఇంకా రైస్ ఆర్ట్ అనమాట. ఇంకా ఇక్కడ పిల్లలకు సంబంధించి రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో కొన్నాటినైతే నేను ఫస్ట్ టైం చూడడం. ఇంకా చాలా రోజులకి ఆడింది అలసిపోయాము, పద ఇంకా చూడాల్సిన చాలా ఉన్నాయి, చూసుకొని అలా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోదాము అని అంటుంటే ఇంకా రైడ్స్ ఎక్కాలంట. సరే ఈ ఒక్క రైడ్ తో ఫినిష్ చేయని చెప్పి వాడిని అయితే వెళ్ళమన్నాం. మొత్తానికి ఎగిరెగిరి ఎక్కేశాడు. చూడండి ఈ టవర్ అసలు ఎంత పొడుగ్గా ఉందో, వెళ్ళేటప్పుడు నీట్ గా నెమ్మదిగా లిఫ్ట్ ఎలాగైతే తీసుకెళ్తుందో అలా మెల్లిగా తీసుకెళ్లింది. మా లిక్కిగాడైతే అమ్మ పైకి వెళ్ళినప్పుడు బానే ఉంది కానీ కిందకు వచ్చేటప్పుడు గుండె జారిపోయింది అన్నాడు. మా లిక్కి ఒక ఎక్స్ట్రా గేమ్ ఆడేశాడు కదా, ఇంకా ఈ పిల్ల కూడా ఇంకో ఎక్స్ట్రా గేమ్ ఆడాలంట. చూడడానికి ఉడతలాగా ఎంతే ఉంటది కానీ పేర్చి పెట్టిందంటే వదలదు, అదే పట్టుకొని అదే ఇయ్యాలంట. కనీసం స్టిక్ కూడా పట్టుకోవద్దు అంటుంది. మెల్లిగా బతిమలాడి లిక్కి ఒకసారి ఇమ్మన్నాం. పట్టుకున్న అన్ని బాతుల మీద 2 ఉంది. టోటల్ గా మన స్కోర్ అయితే 10. ఇదేనండి మనకు వచ్చిన ప్రైజ్. చిన్న లయన్ వచ్చింది అనమాట. మా దక్ష చేతికి కరెక్ట్ గా సరిపోయినట్టు ఉన్నది. చూసుకొని ఇంకా మరి పొంగిపోతుంది. ఈ రిసార్ట్ వరల్డ్ లో ఉన్న ఈ హోటల్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. ఎందుకంటే ఇదే వరల్డ్స్ లార్జెస్ట్ హోటల్ అంట. చూస్తున్నారు కదా, 7351 రూమ్స్ ఉన్నాయి. అండి అలా లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో చూసి వచ్చేద్దాం. హోటల్ లోపలే పెద్ద పెద్ద చెట్లు పెట్టేశారు. ఇంకా చెట్లకి అయితే ఫుల్ లైటింగ్. ఎలాగుందంటే చెట్ల చుట్టూ మినుగురు పురుగులు ఉన్నట్టున్నది. తిరిగి తిరిగి అలసిపోయాం, అందుకే బెంచీలు చూడగానే కూర్చుండిపోయాం. మేబీ ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా హోటల్లో ఉన్న వాళ్ళకి సిట్టింగ్ ఏరియా అయి ఉండొచ్చు, లేదంటే హోటల్ రూమ్ తీసుకునే వాళ్ళకి వెయిటింగ్ స్పేస్ కూడా అయి ఉండొచ్చు. పదండి ఇంకా ముందుకు వెళ్దాం. అబ్బో ముందుకు వెళ్లే కొద్దీ ఇంకా పెద్ద పెద్ద వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఈ వెయిటింగ్ హాల్స్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా కాలమ్స్ కి డిఫరెంట్ కలర్స్ వేశారు. అసలు ఏంటి జనం చూస్తుంటే మతిపోతుంది. 7,000కు పైగా రూమ్లు అంటే మరి ఆ మాత్రం జనం ఉంటారు అనుకోండి. అందులోని వెకేషన్ సీజన్ ఒకటి కదా. ఈ రూమ్ బుకింగ్స్ అన్ని కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయి. 5 స్టార్ హోటల్ అన్నందుకు ఆ హోటల్ అంబియన్స్ అంతా చూడండి ఎంత బాగుందో. ఇందాక ఈ హోటల్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉందన్నాను కదండి, ఇదిగోండి సర్టిఫికేట్. ఇందాక ఈ చెట్లను చూసాం గానీ ఈ చెట్ల మీద ఉన్న యానిమల్స్ అయితే చూడలేదు. ఇక్కడ చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉందో, ఒకేసారి చూసి భయపడ్డాను. ఇంకా ఇక్కడైతే ఏకంగా ఒక కోతినే కూర్చోబెట్టేశారు. ఇంకో పక్క ప్యారెట్ ఉంది, ఇక్కడైతే చీతా ఉంది. బాగా తిరిగాం కదా, ఒంట్లో ఉన్న ఎనర్జీ అంతా అయిపోయింది. కొంచెం ఏదో ఒకటి కడుపులో పడాలి, పదండి తినేద్దాం. ఇలాంటి కొత్త చోటుకు వచ్చినప్పుడైనా కొత్త ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి ఈ ఏషియన్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ మేము సుషి ఆర్డర్ ఇచ్చాం. మా లిక్కిగడైతే ఇంకో మెట్టు ఎక్కేసి ఇదేదో గింబామ్స్ వసాబీ మ్యాజిక్ అంట తీసుకున్నాడు. వీటితో పాటు చాప్ స్టిక్స్ కూడా ఇచ్చారు. మనం ఆర్డర్ ఇచ్చిన ఈ సుషి పేరు ఏంటంటే ఫ్రైడ్ ష్రింప్ సుషి అన్నమాట. మా లిక్కిగడికి ఆత్రం ఎక్కువ కాబట్టి ముందే ఓపెన్ చేసుకొని తినడం కూడా స్టార్ట్ చేసేస్తున్నాడు. ఒక్కసారి ఇటు మొహం చూడండి, ఓపెన్ చేసినప్పుడు మొహంలో ఉన్న ఆనందం ఇప్పుడు లేదు. ఇంకో పక్క మా ఆయన అయితే సోయా సాస్ వసాబీ 2 వేసి రెడీగా ఉంచారు. ఏంటో తినేది ఫస్ట్ టైం అయినా ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వసాబీ సోయా సాస్ 2 మిక్స్ చేసేస్తున్నారు. ఇక ఈటింగ్ టైం స్టైల్ గా చాప్ స్టిక్స్ తో సుషిని తీయడానికి చాలా ట్రై చేశారు. పాపం అది రానంటుంది. అందుకే ఇంకా చేసేది ఏం లేక చాప్ స్టిక్ ని పక్కన పెట్టేసి ఇంకా చేత్తో సుషిని అయితే తీశారు. ఇదిగోండి మధ్యలో షింప్ పెట్టి చుట్టూ స్టిక్కీ రైస్ పెట్టి గ్రీన్ కలర్ ఏదో పేపర్ పెట్టారు. సుషిని తీసుకెళ్లి ఇందాక కలిపిన మిక్స్చర్ లో డిప్ చేశారు. ఇప్పటి వరకు బానే ఉన్నారు. ఒకేసారి సుషి నోట్లో పెట్టంగానే ఏమైందో ఏమో మరి కళ్ళు మూసేసుకున్నారు. కొత్త ఫుడ్ ఏదైనా ట్రై చేసినప్పుడు ఇలాంటివి చాలా కామన్ అనుకోండి. సుషి ఎలా ఉంది? వసాబీ ఎలా ఉంది? లిక్కీ ఏమైంది? లిక్కీ నోరు సరిపోలేదా? అయ్యో దేవుడు, ఇంకొంచెం పెద్ద నోరు ఇచ్చిన బాగున్నా. ఇందాక లిక్కిగాడు ఏదో సమోసా టైప్ లో తీసుకున్నాడు కదా, అదనమాట. ఏ పచ్చిగుడ్లాగా ఉందా? సుషి బాగుందా? నోరు సరిపోలేదన్నా. మేమందరం ఫుడ్ ని ఎంజాయ్ చేస్తుంటే ఈ పిల్ల మాత్రం బొమ్మతో ఆడుకుంటుంది. కడుపులోకి ఏదో ఒకటి వెళ్ళింది కాబట్టి ఇంక ఇప్పుడు చుట్టూ ఉన్న షాపులను అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాం. చూసినవి ఏవో జపనీస్ స్వీట్స్. ఇది వచ్చేసి లెమన్ క్రస్టీ అని పెట్టారు, కానీ ఏకంగా నిమ్మకాయ చట్నీ పెట్టేశారు. చూడండి, గ్రేట్ ట్రెజర్ హౌస్ అంట. అన్ని చైనా బొమ్మలు ఉన్నాయి. లోపల వీడియో తీయొద్దన్నారు, అందుకే బయట నుంచే చూపిస్తున్నాను. ఫరోస్ కి మన ఇండియన్ బ్రాండ్ చూసే ఐటమ్స్ అన్ని చిన్నగా ఉంటాయి కానీ రేట్లు మాత్రం చిన్నగా ఉండవు. నెక్స్ట్ మన లేడీస్ కి ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్ స్టోర్. ఈ స్టోర్ లో హ్యాండ్ బ్యాగ్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ పింక్ హ్యాండ్
హ్యాండ్ బ్యాగ్స్ అయితే చూడడానికి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి చైనా వాళ్ళ బంగారం షాప్, అందుకే గాజుల మీద డిజైన్ చూసారా, పాములు అవి ఉన్నాయి. ఈ జెంటింగ్ హైలాండ్స్ లో అయితే మేము పెద్దగా షాపింగ్ ఏం చేయలేదండి, కానీ ఎంజాయ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చేసాము. ఏంటక్క ఎంత వెలుతురుగా ఉంది, అప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నారా అని అనుకోకండి, ఎందుకంటే టైం ఆల్మోస్ట్ నైట్ 8 అవుతుంది. 9 తర్వాత క్యాబ్స్ దొరకడం కూడా మళ్ళీ కష్టం అవుతుంది. ఒకవేళ దొరికినా కూడా చాలా హై ప్రైసెస్ ఉంటాయి. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇటు నుంచి సన్సెట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది. ఆరెంజ్ కలర్ లో భలే కనిపిస్తున్నాయి. మనం కిందకి వెళ్తున్న కొద్దీ మబ్బులు అలా పైకి వస్తుంటే సూపర్ ఎక్స్పీరియన్స్. అసలు ఎంతైనా హిల్ వ్యూ ఏనండి. ఇదిగోండి మనం తెల్లవారు చూసిన చిన్ షుయి టెంపుల్ రోడ్ ఎంట్రన్స్ ఇది. ఇదిగోండి మనం ఇంకా మబ్బుల్లో నుంచి కిందకైతే దిగుతున్నాం. ఇంతకీ అడగడం మర్చిపోయాను, వీడియో ఎలా ఉంది, లైక్ కొట్టారు కదా, కమెంట్ కూడా చేసేయండి. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చేసాము అవన్నీ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్లు మీ మధు వాసు.